యువతలేమో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ. ఆ మేనమామ మొన్నటి వరకు కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నాడు. వివేకానంద రెడ్డిని వేసేసారు కదా. పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాడు రవీంద్రనాథ్ రెడ్డి. ఏమని ఏదో పిల్లాడు, ఎవరు పిల్లాడు అంటే ఎవరు, వైఎస్ అవినాష్ రెడ్డి పిల్లాడు, అక్కడ వాళ్ళు రక్తం తుడిచేటప్పుడు అక్కడే ఉన్నాడు, ఏదో తుడవటం తప్పు అని మాకెట తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఈ రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ. అంటే జగన్మోహన్ రెడ్డికి మేనమామ అంటే అవినాష్ రెడ్డి కూడా మేనమామే కదా. మేనమామ వచ్చి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. పిల్లగాడు ఏం తెలియదు. మరి మర్డర్ జరిగినప్పుడు ఎందుకు వెళ్ళాడయా? మర్డర్ చేయటానికి ముందు ఆ నిందితులందరూ ఈయనింటో ఎందుకు సమావేశం అయ్యారయ్యా? సమావేశం అయ్యి కదిరి వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చి వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళి గోడ దూకెళ్ళి వివేకానంద రెడ్డిని నరికేసి మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ అక్కడికే. పొద్దున్నే ఎవరు వస్తారు? తెల్లవారుజామున అవినాష్ రెడ్డి వస్తాడు. చూసి భలే జరిగిందే మర్డరు అని ఆశ్చర్యపోతాడు. ఎవడు అసలు వీళ్ళందరూ ఏంటి, ఏ బ్యాచ్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? మన ఆంధ్రప్రదేశ్కి దరిద్రం కాకపోతే భూములకి సంబంధించి వేసేసారు. పెద్ద దస్తగిరిని వేస్తే అయిపోయా కథం. వేసేసి పొద్దున్నే వచ్చి ఏడుస్తాడు. వాడే వేసినోడే ఏడుస్తాడు. అయ్యో అనవసరంగా ఎట్టు చంపారు, మా వాడు ఆయుష్ పోయింది. అప్పుడే ఎట్టపోతుంది, నువ్వు తీస్తే పోయింది ఆయుష్.